బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో మూడో విడత రుణమాఫీకి అంతా సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ కానుకగా 14 లక్షల మంది అన్నదాతలకు అందించబోతున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రారంభిస్తారు. మూడో విడతగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబోతోంది తెలంగాణ సర్కార్. ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీరతామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోబోతోంది. ఇప్పటికే 2 విడతల్లో రుణాల్ని మాఫీ చేసింది. గురువారం మూడో విడత రుణమాఫీ చేయబోతోంది. మూడో విడతగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభిస్తారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో వైరాకు పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తరువాత జరిగే సభలో రుణమాఫీని ప్రకటిస్తారు. రైతులందరూ ఇది మీ పండగ. 31,000 కోట్లు ఒకే పంట కాలంలో ఒకే నెలలో జూలై 18న మొదలుపెట్టాం. 15వ తారీఖునే 2 లక్షల లోపు రుణం చేస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా ఏదైతే బ్యాంకుల దగ్గర నుంచి మాకు వీళ్ళకి అప్పు ఉంది అని చెప్పి వచ్చినటువంటి పేర్లన్నీ కూడా 42 లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి. 25,000 కుటుంబాలు వచ్చినాయి. మేము ఆ రోజున రైతు కుటుంబాన్ని రుణ విముక్తులు చేస్తామని చెప్పాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా రుణ విముక్తులు చేసేటటువంటి బాధ్యత. సగంలో ఉండగానే కొంతమంది ఆరాట పడుతున్నారు. ఆత్రంతో ఒక అల్లుడు అత్తకాలు దొక్కిండంట. అందుకనే పూర్తి కాకముందే ఆరాట పడుతున్నారు. వీళ్ళు ఎట్లాగూ చేయలేరని చెప్పి భావించారు. చేసేసరికి వాళ్ళకి గొంతుకులో ఎలక్కాయబడింది. ఏం చేయాలో తెలియక వాళ్ళకి రాలేదు, వీళ్ళకి రాలేదు, ఆడికి పోలేదు, ఈడికి పోలేదని ఇంకా పూర్తే కాల. 9 నెలలు అయిందా ఈ ప్రభుత్వం వచ్చి? కాలేదా? మరి కాకుండా బిడ్డ పుట్టాలంటారు వాళ్ళు. రుణమాఫీకి అర్హమైన ఖాతాలు మొత్తంగా 32.5 లక్షలు ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జూలై 18న మొదటి విడతగా 1 లక్ష రూపాయల వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నిటికీ ఏకకాలంలో మాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు 6,034.97 కోట్ల రూపాయలు విడుదల చేసింది. జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే 2వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసింది. 1 లక్ష రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేసింది. ఈ కేటగిరీలో దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190.01 కోట్ల రూపాయలు జమ చేసింది. 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని ప్రభుత్వం తెలిపింది. మూడవ విడతలో 1.50 లక్షల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తూ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. మూడవ విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.